గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. సో బ్రాండ్ కలర్స్, సో వాటి వెనక ఉన్నటువంటి మీనింగ్. సో ఇది ఎవరికన్నా తెలుసా అండి? తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సో ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క కలర్ ఉంటుంది. సో దాని యొక్క మీనింగ్ ఏంటి అనేది సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ పిక్చర్లో సో ఆల్మోస్ట్ చాలా వరకు ఏవైతే బ్రాండ్స్ ఉన్నాయో, వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి బ్రాండ్స్ అన్నీ కూడా వాటి సింబల్స్ అట్లనే వాటి కలర్స్, ఆ కలర్ యొక్క దాని ఎందుకు ఆ కలర్ వాళ్ళు చూస్ చేసుకున్నారు అనే దానికి దాని మీనింగ్ అండి. లైక్ ఇప్పుడు మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందరికీ తెలిసిందే. ఏ కలర్ ఉంటుంది? బ్లూ కలర్ ఉంటుంది. శాంసంగ్ బ్లూ కలర్ ఉంటుంది. టాటా బ్లూ కలర్ ఉంటుంది. ఫేస్బుక్ బ్లూ కలర్ ఉంటుంది. అలానే జొమాటో కానీ, కేఎఫ్సి, సో ఇటువంటివి చూసుకుంటే రెడ్ కలర్ ఉంటాయి. సో ఇట్లా ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క కలర్ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటి అనేది ఇక్కడ ఈ పిక్చర్లో మీరు తెలుసుకోవచ్చండి. సో మన అటామీ కూడా బ్లూ కలరే ఉంటుంది. సో బ్లూ కలర్ మీనింగ్ ఏంటి అని అంటే ట్రస్ట్ అండ్ సెక్యూరిటీ. సో ఇప్పుడు ఎస్బీఐ అనగానే బ్యాంకులలో ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారు, ఒక సెక్యూరిటీ ఉంటుంది అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది అక్కడ. సో అలానే అటామీ కూడా బ్లూ కలర్లో ఉంటుంది. సో దానికి కారణం ట్రస్ట్ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. తెలియని వాళ్ళు తెలుసుకోవచ్చు. సో అలా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్, ఆ కలర్ యొక్క మీనింగ్ ఇక్కడ. సో అపోలో టైర్స్, ఫోన్పే, పెడెక్స్ కొరియర్స్, ఇటువంటి మనకు తెలిసినవి చూస్తే రాయల్టీ అండ్ సాఫిస్టికేషన్. సో ఇవి రాయల్టీకి అద్దం పట్టేటట్లుగా ఉంటాయి అన్నట్లుగా చెప్తా ఉన్నారు. లైక్ ఫోన్పే కావచ్చు, క్యాడ్బరీ. క్యాడ్బరీ కలర్ మీరు చూసారంటే ఇక్కడ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్. అట్లనే ఫెడెక్స్ కొరియర్స్. సో ఇది చాలా ప్రెస్టీజియస్ కొరియర్. ఈవెన్ మన ఇండియాలో కూడా కోల్కతాలో మన వేర్ హౌస్ ఏదైతే ఉందో వాళ్ళు ఫెడెక్స్ తోటి టైఅప్ అవడం జరిగింది కొరియర్గా, కొరియర్ పార్ట్నర్గా. సో అట్లనే కొన్ని బ్లాక్ కలర్ ఉంటాయి. లైక్ యాపిల్ లోగో చూస్తే బ్లాక్ కలర్ ఉంటుంది. అడి అడిదాస్, అది బ్లాక్ కలర్ ఉంటుంది. ఊబర్ బ్లాక్ కలర్ ఉంటుంది. సోనీ బ్లాక్ కలర్ ఉంటుంది. నైక్ బ్లాక్ కలర్ ఉంటుంది. జరా బ్లాక్ కలర్ ఉంటుంది. మెర్సిడీస్ బెంజ్ బ్లాక్ కలర్ ఉంటుంది. సో దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే స్టైల్ అండ్ లగ్జరీ. సో అవి స్టైల్గా ఉంటాయి, లగ్జరీని అద్దం పట్టినట్టుగా చూపించడం జరుగుతూ ఉంటుంది. సో అలానే మింత్రా, బాస్కిన్ రాబిన్ ఐస్ క్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పింక్ కలర్లో ఉంటాయి. సో దాని మీనింగ్ ఏంటి అని అంటే కంపాషన్ అండ్ బోల్డ్నెస్. సో జొమాటో, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, రెడ్ బుల్ ఇవన్నీ చూస్తే రెడ్ కలర్లో ఉన్నాయి. సో దాని యొక్క మీనింగ్ ఏంటి అని అంటే అర్జెన్సీ అండ్ ఎగ్జైట్మెంట్. సో యూట్యూబ్ అర్జెంట్ కాదు, కానీ ఎగ్జైట్మెంట్. చాలామంది ఆ, దాని మీద టైం వేస్ట్ చేసుకుంటూ చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు. జొమాటో ఫుడ్ డెలివరీ యాప్, అర్జెన్సీ. సో అట్లాగా అవన్నీ కూడా రెడ్ కలర్లో ఉంటున్నాయి. అలానే ఇండియన్ ఆయిల్, గల్ఫ్, జేబిఎల్, బిగ్ బజార్, స్విగ్గీ ఇటువంటి చూసుకుంటే ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. సో దాని యొక్క మీనింగ్ ఏంటి అని అంటే కంఫర్ట్ అండ్ అఫోర్డబిలిటీ. సో దాని యొక్క మీనింగ్. అట్లనే కొన్ని ఎల్లో కలర్లో ఉన్నాయి ఇక్కడ. లైక్ ఓలా, తర్వాత షెల్, లేస్, హాట్ వీల్స్, ఇటువంటి అటెన్షన్ అండ్ ఎగ్జైట్మెంట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇలా అట్లనే బ్యాలెన్స్ అండ్ గ్రోత్కి సంబంధించి చూస్తే ఇక్కడ గ్రీన్ కలర్ అనేది ఉంది. ఈ గ్రీన్ కలర్లో మనకు తెలిసినవి చూస్తే స్ప్రైట్, ట్రోపికానా, సో ఇటువంటి జ్యూసెస్, అటువంటి కంపెనీస్ బ్యాలెన్స్ అండ్ గ్రోత్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అట్లా మన వాళ్ళు ఎందుకు బ్లూ కలర్ చూస్ చేసుకున్నారు అని అంటే దాని యొక్క మీనింగ్ ట్రస్ట్ అండ్ సెక్యూరిటీ. ఇది
గ్లోబల్గా ఉన్నటువంటి ఆ కలర్ యొక్క హిడెన్ మీనింగ్ అండి. అయితే మనకి డిఎన్ఏ బుక్లో మన అటామీ వాటి యొక్క కలర్స్ గురించి, లోగో గురించి కూడా చాలా క్లియర్గా మనకి ఇవ్వటం జరిగింది. సో బ్లూ, వైట్ అండ్ గ్రే కలర్స్ మన వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. సో వైట్ కలర్ అనగానే ప్యూరిటీ, లైక్ ఇప్పుడు మిల్క్ వైట్గా ఉంటాయి. మన మాస్టర్షిప్ ఆ సింబల్ ఏదైతే ఉందో స్వాన్ వైట్ కలర్లో ఉంటుంది. సో దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే ప్యూరిటీ. సో అట్లా వైట్ కలర్ కూడా మన వాళ్ళు చూస్ చేసుకోవడం జరిగింది. అందుకనే అటామీ లోగో బ్లూ కలర్లో ఉంటుంది లేదా వైట్ కలర్లో ఉంటుంది. ఇంకా మన వాళ్ళు యూస్ చేసే కలర్ మోస్ట్గా గ్రే కలర్ యూస్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా ఆ కలర్ యొక్క కలర్ని చూడగానే అది ఏంటి అనేది తెలుసుకోవచ్చు అండి. సో అటువంటి టాటా అనగానే ఒక నమ్మకం ఉంటుంది మనకి, పర్టికులర్గా ఇండియాలో చూస్తే. సో అలానే శాంసంగ్ ఒక నమ్మకం ఉంటుంది. సో అట్లా, సో ఆ విధంగా కలర్ మీనింగ్. అటామీలో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో కోట్లల్లో డబ్బు ఎర్న్ చేస్తున్నారు అనే దానికి ఇదొక ప్రూఫ్ అండి. సో స్టేజ్ మీద వాళ్ళకి వచ్చినటువంటి ఇన్కమ్ని చూపించడం జరుగుతూ ఉంది. 1,43,98,755 రూపాయలు. సో వీళ్ళు ప్రమిళ అండ్ జగదీష్ గారండి. మహారాష్ట్ర నుంచి ఒక చిన్న విలేజ్ నుంచి బిజినెస్ని ప్రొడక్ట్ లేనప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకొని టీమ్ ఫామ్ చేసుకొని వాళ్ళ బ్రదర్ సహాయంతో, అంటే వాళ్ళ అన్న అడిగాడు అని చెప్పేసి ఐడి వేసుకొని ఆ, అతను అడిగినప్పుడు 24 lakhs పీవీ కూడా ఒకేసారి కంప్లీట్ చేసి, సో ఈరోజు ఇండియాలోనే హైయెస్ట్ ఎర్నర్గా ఉన్నారు. సో ఇప్పటి వరకు వాళ్ళకి వచ్చినటువంటి టోటల్ ఇన్కమ్ చూస్తే 3,20,00,000 రూపాయలు వాళ్ళకి రావటం జరిగింది. సో 4 yearsలో. సో వాళ్ళు కూడా చేసింది 24 లక్షల పీవీనే పర్సనల్గా. వాళ్ళు కూడా ఐడిని యాక్టివ్గా ఉంచుకోవడం కోసం సేమ్ ప్రొసీజర్ అనేది ఇయర్లీ ఒక ప్రోడక్ట్ కొనుక్కోవడమే వాళ్ళకు ఉన్నటువంటి కండిషన్ కూడా. బట్ తిరగడం కోసం కొంత ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు. యాక్చువల్గా వీళ్ళు స్టేజ్ మీద మాట్లాడటానికి భయపడేటువంటి పొజిషన్ నుంచి ఇప్పుడిప్పుడే కొంచెం దాని గురించి పూర్తిగా అవగాహన చేసుకొని మాట్లాడటం అనేది జరుగుతూ ఉంది. రీసెంట్గా 2025 జనవరి విసెస్ని షరాన్ రోజ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, షరాన్ రోజ్ మాస్టర్స్ అండ్ అబౌవ్ లీడర్స్, సో వాళ్ళల్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళని వీడియోస్ పంపించండి అని అంటే ప్రమీల మేడం గారు కూడా వీడియో రికార్డ్ చేసి పంపించున్నారు. సో తను ఈ సంవత్సరం ఆటో షరాన్ రోజ్ మాస్టర్ అవుతానని, అట్లనే రాయల్ మాస్టర్ అచీవ్ చేస్తానని చెప్పేసి అందులో చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడిప్పుడే మాట్లాడటం అనేది వాళ్ళు నేర్చుకుంటున్నారు. దానికి 4 years టైం పట్టింది. కానీ వాళ్ళు చేసినటువంటి మంచి పని ఏంటి అని అంటే వాళ్ళ బ్రదర్ అడిగినప్పుడు ఐడిని రిజిస్ట్రేషన్ చేసుకొని, అంటే నమ్మారు వాళ్ళ బ్రదర్ని. అట్లనే ప్రొడక్ట్ ఎప్పుడైతే ఇండియాలో లాంచ్ అయిందో ఆ రోజు సేమ్ వాళ్ళ బ్రదర్ చెప్పాడు అని చెప్పేసి 24 lakhs పీవీని ఒకేసారి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో దాని ఎఫెక్ట్ ఏంటి అని అంటే ఇవాళ 3,20,00,000 రూపాయలు 4 సంవత్సరాల్లో వాళ్ళు ఎర్న్ చేసుకోవడం జరిగింది అటామీ ద్వారా అఫీషియల్గా. సో మహా అయితే మనం రాత్రి కూడా మాట్లాడుకున్నాం, 24 lakhs పీవీ చేశారు. అప్పట్లో హెల్త్ ప్రొడక్ట్స్ లేవు, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, పర్సనల్ కేర్ ఉన్నాయి, హోమ్ కేర్ కూడా లేవు, ఓన్లీ స్క్రబ్బర్సే ఉన్నాయి. సో ఆ టైంలో వాళ్ళు ఆ ప్రోడక్ట్లు పర్చేజ్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ 24 lakhs పీవీ అంటే ఒక 5 to 6 lakhs అయి ఉంటాయి. ఒక 6 లక్షలు మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అలానే వాళ్ళు కొంచెం వర్కౌట్ చేయటం అనేది జరిగింది. అంటే టీం ఫామ్ చేసుకున్నారు, వాళ్ళందరినీ కలిశారు, వాళ్ళందరికీ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో అట్లా తిరగటానికి వాళ్ళ బ్రదర్తో పాటు కలిసి కొంత వర్క్ చేయటం అనేది జరిగింది. సో వాళ్ళ బ్రదర్ వచ్చేసి సవాస్కర్ గారండి, శరణ్ రోజ్ మాస్టర్గా ఉన్నారు. సో అట్లా తిరగటానికి మహా అయితే నెలకి ఒక 50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఉండొచ్చు. అట్లా సంవత్సరానికి ఒక 6 లక్షల రూపాయలు. సో ఈ 4 సంవత్సరాలు వాళ్ళు ఆ విధంగా తిరిగారు, ఖర్చు పెట్టారు అనుకున్నా కానీ
సో 4 ఇయర్స్లో ఒక 24 lakhs వాళ్ళు ఖర్చు పెట్టుంటారు. ప్లస్ ప్రొడక్ట్ కోసం ఒక 6 lakhs. టోటల్గా 30 lakhs వాళ్ళు ఇప్పటి వరకు బిజినెస్ కోసం ఖర్చు పెట్టుంటారు, 30 లక్షలు. లేదా మీరు 50 అయినా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇంకేదన్నా అనుకున్నా. ఎందుకంటే వీళ్ళు మ్యాండేటరీగా టాప్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి మేజర్ మీటింగ్స్ అన్నిటికీ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. లైక్ యానివర్సరీ కావచ్చు, వాళ్ళ ఏరియాలో జరిగేటువంటి సెమినార్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లనే కంపెనీ కండక్ట్ చేసేటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, త్రిబుల్ ఆర్ కానీ, జైపూర్ ప్రోగ్రామ్ కానీ, లీడర్స్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మ్యాండేటరీగా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అలా ఖర్చు పెట్టినా ఇంకొక 5-6 lakhs ఖర్చు పెట్టి ఉండొచ్చు. సో మోస్ట్లీ ఒక 30 to 50 lakhs వాళ్ళు ఇప్పటి వరకు బిజినెస్ కోసం ఖర్చు చేసి ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇక్కడి నుంచి వచ్చినాయి ఖర్చు పెట్టుంటారు. మొదటి సంవత్సరమే వీళ్ళకి దాదాపు 79 లక్షలు రావటం జరిగింది మొదటి సంవత్సరంలోనే. సో అట్లా అంటే ఏదైతే ఇక్కడ ఖర్చు అవుతుందో దానికి 10 times రిటర్న్స్ వాళ్ళు తీసుకున్నారు. సో మీరు ఏ బిజినెస్ అయినా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇవాళ చాలా మంది చెప్తా ఉన్నారు రియల్ ఎస్టేట్లో బాగా డబ్బులు వస్తాయి, తర్వాత ట్రేడింగ్లో కలిసి వస్తే బాగా డబ్బులు వస్తాయని. సో అంత రిటర్న్స్, గ్యారంటీ రిటర్న్స్ ఎక్కడా కూడా లేవండి. సో ఇవాళ మనం ఏదైతే ఈ బిజినెస్ కోసం టైం స్పెండ్ చేస్తున్నామో దాన్ని కూడా మీరు ఖర్చుగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మనీ స్పెండ్ చేస్తున్నామో లేదా ప్రోడక్ట్ కొని యూస్ చేస్తున్నామో దాన్ని కూడా, అంటే ప్రోడక్ట్ కొంటున్నాం, యూస్ చేస్తున్నాం, అయినా దాన్ని కూడా మీరు ఖర్చుగా క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ సో ఇక్కడ వచ్చేటువంటి రిటర్న్స్ గనక మీరు గనక అర్థం చేసుకోగలిగితే ది బెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించి మీకు క్లారిటీ కావాలి అనుకుంటే దీనికి సంబంధించి ఒక 20 years, మోర్ దెన్ 20 years బ్యాకే ఒక బుక్ కూడా రాయటం జరిగిందండి. ద 21st century బిజినెస్, 21వ శతాబ్ది వ్యాపారం అని. సో ఆ బుక్ అన్ని లాంగ్వేజెస్లో అందుబాటులో ఉంది. సో ఆ పుస్తకాన్ని మీరు కొని చదవగలిగారు అని అంటే నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క గొప్పతనం ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, సో ప్రపంచం ఏ విధంగా దాంతో వెళ్తుందనే చెప్పేసి చూడొచ్చు. సో అలా చూసుకుంటే వరల్డ్ వైడ్గా చూసుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్కి పుట్టినిల్లు అమెరికా. అమెరికా ఇప్పటికీ కూడా కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఆటోమేటిక్గా కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడే పుట్టింది కాబట్టి అంటే 70 సంవత్సరాల పైనే ఉంది అక్కడ నెట్వర్క్ మార్కెటింగ్. ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి బేస్ కస్టమర్స్ కూడా తయారై ఉంటారు. సో అక్కడ టర్న్ ఓవర్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంది. ఆ విధంగా యుఎస్ఏ నెట్వర్క్ మార్కెటింగ్ టర్న్ ఓవర్లో మొదటి ప్లేస్లో ఉంది. సో ఆ తర్వాత కాంపిటీటర్గా ఉండేటువంటి కంట్రీ చైనా. అక్కడ జనాభా ఎక్కువ కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ కూడా వాళ్ళు ప్రతిదీ కూడా ఈజీగా అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు చైనాలో. అందుకే చాలా ప్రోడక్ట్ ఏదైనా ఉంటే ఇది చైనాది డూప్లికేట్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. అంటే వెంటనే అక్కడ దానికి సంబంధించినటువంటి సేమ్ ప్రోడక్ట్ వాళ్ళు లాంచ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఫార్ములాస్ని కాపీ కొట్టేస్తూ ఉంటారు ఎక్కువగా. సో అట్లా చైనా సెకండ్ ప్లేస్లో ఉంది. జర్మనీ థర్డ్ ప్లేస్లో ఉంది. సో ఆ జర్మనీలో మన అటామీ కూడా స్టార్ట్ అయింది 2023లో. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ యూరోప్లో ఉన్నటువంటి 30 కంట్రీస్కి జర్మనీ నుంచి వాళ్ళు సర్వీస్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అంటే యూరోప్ అంతా కూడా ఎక్స్పాన్షన్ జరిగింది. సో అక్కడ మీరు గమనించారంటే ఎమోహిమ్ జీ అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. ఎమోహిమ్ జీ అంటే ఏం లేదండి, మన ఎమోహిమే. జీ మీన్స్ గ్లోబల్. ఎమోహిమ్ అనేది కొరియాలో అప్రూవ్డ్ ప్రోడక్టు కంప్లీట్గా. సో దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి అన్నప్పుడు వాళ్ళు కూడా ఈ క్యాలిక్యులేషన్స్ ఎంత అవుతున్నాయి, ఎక్స్పోర్ట్ ఎంత జరుగుతుంది అనే దానికోసం ఎమోహిమ్ జీ అని చెప్పేసి నేమ్ అక్కడ చేంజ్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎమోహిమ్ జీ మీన్స్ ఎమోహిమ్ గ్లోబల్, గ్లోబల్గా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. అట్లనే జపాన్ చాలా చిన్న కంట్రీ అని చెప్పేసి చెప్తా ఉంటారు, అయినా కానీ జపాన్లో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది టర్న్ ఓవర్ పరంగా 4th ప్లేస్లో ఉందండి. సో ఆ తర్వాత 5th ప్లేస్లో మన ఇండియా ఉంది, 6th ప్లేస్లో యూకే, 7th ప్లేస్లో ఫ్రాన్స్, 8th ప్లేస్లో ఇటలీ, 9th ప్లేస్లో బ్రెజిల్, 10th ప్లేస్లో కెనడా. అయితే దీన్ని చూసుకోగలిగితే మన ఇండియా పాపులేషన్ పరంగా వీఆర్ ద నెంబర్ 1 ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే.
సో జనాభా ఎక్కువ మంది ఉన్నారు. అన్ని రకాల వాళ్ళని ఇక్కడ మనం చూడొచ్చు. బాగా రిచ్గా ఉన్న వాళ్ళు ఉంటారు, బాగా పూర్గా ఉన్న వాళ్ళు ఉంటారు. సో మిడిల్ క్లాసు చాలా ఎక్కువ మంది ఉంటారు ఇండియాలో. సో ఇక్కడ ఇప్పుడు ఫిఫ్త్ ప్లేస్లోకి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అనేది రావటం జరిగింది. సో అయితే ఇప్పుడు చైనా తోటి కానీ లేదా అమెరికాతో కానీ కంపేర్ చేసినప్పుడు ఇక్కడ టాప్ ఫోర్లో ఉన్నటువంటి ఏ కంట్రీతో కంపేర్ చేసినా మనం పాపులేషన్ ఎక్కువ ఉన్నాం కాబట్టి ఇక్కడ కూడా ఫ్యూచర్ ఇంకా చాలా బాగా ఉండబోతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది గ్లోబల్ డైరెక్ట్ సెల్లింగ్ గ్లోబల్ న్యూస్ ఏదైతే ఉందో మీరు అందులో కూడా చూడొచ్చండి. సో ఎవరైతే ఇప్పుడు ఈ బిజినెస్ ఆపర్చునిటీని ఉపయోగించుకుంటున్నారో, పర్టికులర్గా ఒక మంచి కంపెనీని చూస్ చేసుకొని ఫ్యూచర్ ఉండేటువంటి కంపెనీని చూస్ చేసుకొని వెళ్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా చాలా షార్ట్ టైంలో మంచి అద్భుతమైనటువంటి ఇటువంటి ఇన్కమ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆపర్చునిటీని సద్వినియోగపరచుకోండి. అయితే మనకి చాలా మందిని మనం కాంటాక్ట్ అవుతూ ఉంటాం. ఈవెన్ కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది మన దగ్గరే ప్రోడక్ట్ తీసుకుంటూ ఉంటారు, కొంతమంది ఆ, కొంతమందిని మనం ఫాలోఅప్ చేస్తూ ఉంటాం. ప్రాస్పెక్ట్ లిస్ట్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర కూడా చాలా పెద్దగా ఉంటుంది. అయితే వాళ్ళల్లో మనకి ఎవరు సూట్ అవుతారు అనే వాళ్ళని చూస్ చేసుకోవడానికి ఇది హ్యాంగిల్ పార్క్ గారి వీడియో ఉందండి. హౌ టు చూస్ పెరల్స్. మనకున్నటువంటి టీంలో కావచ్చు, ప్రాస్పెక్ట్ లిస్ట్లో కావచ్చు, కస్టమర్స్లో కావచ్చు, పెరల్స్ పెరల్స్ మీన్స్ ముత్యాలు. ముత్యాలు ఎక్కడ దొరుకుతాయండి? సముద్రం దగ్గర దొరుకుతూ ఉంటాయి. వెతుక్కోవాలి. ఎక్కువగా ఏముంటాయి అక్కడ? నీటిలో నుంచి వచ్చేటువంటి గవ్వలు, రాళ్ళు ఇటువంటివి ఉంటాయి. సో ముత్యాలు చాలా అరుదుగా మాత్రమే ఉంటాయి. సో అట్లాగనే మనకున్నటువంటి ప్రాస్పెక్ట్ లిస్ట్లో కావచ్చు, లేకపోతే మనకున్నటువంటి ఎంటైర్ టీంలో కావచ్చు, మనకున్నటువంటి కస్టమర్స్లో కావచ్చు, అసలు టోటల్ మన లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళల్లో అటువంటి ముత్యాల లాంటి వాళ్ళని ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి అనే దానికి ఆయన ఇచ్చినటువంటి వీడియో అండి. మీరు కూడా చూడొచ్చు, ఛానల్ అటామీలో ఉంది. హౌ టు చూస్ పెరల్స్ ఆర్ యూట్యూబ్లో కూడా ఉంది. హ్యాంగిల్ పార్క్ గారు చెప్పినటువంటి వీడియో. ఫస్ట్ మనం ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఖచ్చితంగా, ప్రతి ఒక్కరు కూడా. ఇది నెట్వర్క్ మార్కెటింగ్లో బేసిక్ థింగ్. నేమ్స్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం అనేది మనం బిజినెస్ స్టార్ట్ చేసాము అనే దానికి ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే లిస్ట్ ప్రిపేర్ చేయటం. సో ఆ లిస్ట్లో పెరల్స్ని మనం ఎట్లా చూస్ చేసుకోవాలి? సో ఫస్ట్ థింగ్, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, వాళ్ళ బిహేవియర్ ఇదంతా కూడా పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని మనం చూస్ చేసుకోవాలి. తర్వాత ఆ పెరల్స్లో సెకండ్ లెటర్ వచ్చేసి ఈ. ఈ ఫర్ ఎంథియాస్టిక్ ఆర్ ఎగ్జైటెడ్. సో వీళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఎగ్జైట్మెంట్ తోటి అటువంటి ఉత్సాహం అనేది చూపిస్తూ ఉంటారు. అంటే మరి డల్గా నిద్రమోహాలని కాకుండా ఎగ్జైట్మెంట్తో ఉన్న వాళ్ళని, మన లిస్ట్లో ఉన్న వాళ్ళని మనం చూస్ చేసుకోవాలి. థర్డ్ లెటర్ ఏ ఫర్ అంబిషియస్ పీపుల్ ఆర్ లుక్ ఫర్ డూ సంథింగ్. వీళ్ళు ఏదో ఒక అంబిషన్ తోటి ఉంటారు. ఏదన్నా కొంచెం వాళ్ళు ఉన్న పొజిషన్ నుంచి ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళటానికి ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. అంటే బెటర్గా ఆలోచించేవాళ్ళు. సో బెటర్ లైఫ్ గురించి ఆలోచించవచ్చు, వాళ్ళ ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి ఆలోచించవచ్చు, బెటర్ ఇన్కమ్ అంటే ఎక్కువ ఇన్కమ్ తీసుకోవాలని ఆలోచించవచ్చు, హై క్వాలిటీ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలనేటువంటి ఆలోచన ఉండొచ్చు. ఇటువంటి వాళ్ళని మనం చూస్ చేసుకోవాలి. ఫోర్త్ లెటర్ ఆర్ ఫర్ రికగ్నిషన్. గుర్తింపు కోరుకుంటా ఉంటారు. సో ఇది కొంతమందిని చూసామంటే ఏదో సాదా సీదాగా లైఫ్, వాళ్ళు రోజు అదే పని చేసుకుంటూ అదే విధంగా ఆ, ఇంకా కొంతమంది చేత అంటే ఇప్పుడు ఇక్కడ సిటీలో నేను చూస్తున్నా అండి, చాలామంది బయట ఊర్ల నుంచి ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చేస్తూ ఉంటారు. మంచి క్వాలిఫికేషన్ ఉంటుంది, ఏ గ్రాడ్యుయేషనో లేకపోతే పీజీనో కంప్లీట్ చేసి ఉంటారు. బట్ వాళ్ళు ఉద్యోగ ప్రయత్నం చేసి ఎక్కడ కూడా ఉద్యోగం రాక అటువంటి వాళ్ళు కూడా సెక్యూరిటీ గార్డుగా వర్క్ చేస్తూ ఉన్నారండి. ఎందుకనంటే వీళ్ళు ఏ బాధ్యత కూడా తీసుకోవడానికి రెడీగా ఉండరు.
నా పని ఏదో నేను చేస్తాను, నాకు వచ్చేది డబ్బులు నాకు వస్తే చాలు అనే విధంగా ఉంటారు. సో అటువంటి వాళ్ళు మనకి ఇక్కడ వర్కౌట్ కారండి. గుర్తింపు కోరుకోవాలి, మంచి గుర్తింపు. నేను ఒక లీడర్గా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఏపీ, తెలంగాణ తెలుగు స్టేట్స్లో ఫస్ట్ డైమండ్ అయ్యా. తర్వాత ఎడ్యుకేషన్ సెంటర్ని నెంబర్ 1 పొజిషన్లో చూడాలి అని చెప్పేసి చాలా కష్టపడి సర్వీస్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆటో సేల్స్ మాస్టర్ అయ్యి సెకండ్ ఇయర్ యానివర్సరీ స్టేజ్ మీదనే ఆటో సేల్స్ మాస్టర్ రికగ్నైజేషన్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇందాకలా మీరు పిక్చర్ కూడా చూస్తున్నారు. సో అట్లా సూట్ వేసుకొని ఆ విధంగా అంటే నాకు కూడా ఇష్టమే మంచి పేరు తెచ్చుకోవాలి అని. సో ఇట్లాగా మనకున్నటువంటి లిస్ట్లో, మనం రాసుకున్నటువంటి లిస్ట్లో కూడా అటువంటి రాయల్టీ కోరుకునే వాళ్ళు, రికగ్నైజేషన్ కోరుకునే వాళ్ళు, నా గురించి అందరూ కూడా మాట్లాడుకోవాలి అనే విధంగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. సో అటువంటి వాళ్ళని మనం ఈ బిజినెస్ కోసం చూస్ చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ లెటర్ ఎల్, ఎల్ ఫర్ లీడర్షిప్ ఆర్ లిజన్ అండ్ లెర్న్. సో లీడర్షిప్ అంటే చెప్పటం కాదండి, వినటం. మీరు ఇప్పుడు ఏ లీడర్నైనా చూసుకోండి, ఈవెన్ పొలిటికల్ లీడర్నైనా చూసుకోండి. సో వాళ్ళ దగ్గరకు వచ్చి ఎక్కువ మంది వాళ్ళ గోడు అంటే వాళ్ళ సమస్యల్ని చెప్పుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళు చెప్పేదంతా కూడా వినాలి. వాళ్ళు ఏం చేస్తారు చెయ్యరు అనేది తర్వాత సంగతి. ఎవరికైతే వినటం ఎక్కువ అలవాటు ఉంటుందో, సో విని అర్థం చేసుకొని దానికి తగ్గట్లుగా రియాక్ట్ అవుతారో, సో దాన్ని లీడర్షిప్ అంటారు. సో నేర్చుకోవటానికి రెడీగా ఉంటారు కొత్త విషయాల్ని. లైక్ ఇప్పుడు రీసెంట్గా నేను ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ గురించి నెట్లోనే ఫ్రీగానే చూసి నేర్చుకుంటా ఉన్నాం. యూట్యూబ్లో కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంది, దాని ద్వారా నేర్చుకుంటా ఉన్నాం. రీసెంట్గా చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, మనం గ్యాదర్ చేయాల్సిన పని లేదు, జస్ట్ అక్కడ ఒక క్వశ్చన్ వేస్తే మీరు దీన్ని కూడా అక్కడ ఆ, అడగొచ్చు. హౌ టు చూస్ పెరల్స్ ఇన్ మై కాంటాక్ట్ లిస్ట్ అని చెప్పేసి ఖచ్చితంగా అది కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. పేజీలు పేజీలు వచ్చేస్తూ ఉంటుంది ఎవ్రీథింగ్. ఇందాకలా మనం మాట్లాడుకున్నటువంటి బ్రాండ్ కలర్స్ గురించి అడగండి. వాట్ ఆర్ ద బ్రాండ్ కలర్స్ అండ్ వాట్ ఈస్ ద హిడెన్ మీనింగ్ అని చెప్పేసి కొట్టండి, మీకు వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. మీరు ఏది అడిగినా అక్కడ రావడం జరుగుతుంది. మీరు దాన్ని పీపీటీ క్రియేట్ చేయమంటే పీపీటీ క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు సంక్రాంతి వస్తూ ఉంది, మీరు ఏఐని అడగొచ్చు. ఏఐ ఇప్పుడు అన్నిట్లో కూడా ఉంది. కెన్ యూ మేక్ ఏ పిక్చర్ విత్ సంక్రాంతి విషెస్ ఆన్ మై నేమ్ ఆర్ మై మొబైల్ నెంబర్ ఆర్ విత్ యువర్ పిక్చర్, మీరు ఏది అడిగితే అది విత్ ఇన్ సెకండ్స్లో ఫోటో క్రియేట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది, వీడియోస్ క్రియేట్ చేస్తుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ని మనం వాడుకోవచ్చు. సో అట్లా కొత్త విషయాలు నేర్చుకోవటానికి. సో మనకి డైలీ చెక్ లిస్ట్లో చూస్తే, అంటే ప్రతిరోజు కూడా మనం చేయాల్సినటువంటి పనులలో ఆ చెక్ లిస్ట్లో చూస్తే ఫస్ట్ 3 పాయింట్స్ ఏముంటాయంటే నేర్చుకోవడం గురించే ఉంటాయండి. బుక్ చదవాలి, బుక్ చదివితే ఏమొస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. అట్లనే వీడియోస్ చూడాలి, వీడియోస్ చూస్తే ఏమొస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, మీటింగ్స్ అటెండ్ అయితే ఏమొస్తుంది, ఆటోమేటిక్గా నాలెడ్జ్ వస్తుంది. నేర్చుకోవటానికి ఎవరైతే రెడీగా ఉంటారో మన లిస్టులో ఉన్న వాళ్ళల్లో అటువంటి వాళ్ళను మనం చూస్ చేసుకోవాలి. సో నేర్చుకున్నటువంటి విషయాలు ఇమ్మీడియట్గా ఇప్పుడు మనకి ఉపయోగపడకపోవచ్చు, బట్ డెఫినెట్గా మనం లీడర్గా ఎదిగేటువంటి ప్రాసెస్లో అవి ఎంతగానో ఉపయోగపడతాయి. మీరు మన చైర్మన్ గారి బయోగ్రఫీ కనుక గమనించున్నారంటే, ఆయన అటామీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత పిహెచ్డి కంప్లీట్ చేసి సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. సో కంపెనీ స్టార్ట్ అయింది 2009లో, ఆయన పిహెచ్డి చేసింది 2016లో పిహెచ్డి కంప్లీట్ అయింది. సో ఎందుకు చేశాడు అని అంటే, ఆ పొజిషన్ అచీవ్ చేసి గ్లోబల్ లీడర్గా ఎదగాలి, కంపెనీని గ్లోబల్గా తీసుకెళ్ళాలి అన్నప్పుడు ఆ క్వాలిఫికేషన్ అతనికి కావాలి. సో దానికోసం ఆయన ఆ ఏజ్లో కూడా కష్టపడి దాన్ని కంప్లీట్ చేసి సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. సో ఆయన చూసి చాలా విషయాలు నేర్చుకోవచ్చు అండి, చూస్తా నేర్చుకోవచ్చు అంతే. సో ఆయన వీడియోస్, లాట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మనకి యూట్యూబ్లో కానీ, ఛానల్ అటామీలో కానీ.
ఇటువంటి చోట్ల ఆయన వీడియోస్ మనకి అవైలబిలిటీ ఉంటాయి. మీరు ఆయన వీడియోస్ చూసి అర్థం చేసుకోగలిగారు అని అంటే సో ఎవ్వరూ కూడా అటామీని మించి ఇంకా ఏది లేదని చెప్పేసి అర్థమైపోతుంది. సో అట్లా నేర్చుకోవటానికి ఎప్పుడు కూడా మనం రెడీగా ఉండాలి. అట్లా రెడీగా ఉన్నటువంటి వాళ్ళని మన లిస్ట్లో ఉన్న వాళ్ళని చూస్ చేసుకోవాలి. సో అట్లనే ఎస్, లాస్ట్ లెటర్ ఎస్ స్టాండ్స్ ఫర్ సోషలైజ్ ఆర్ పార్టీయింగ్ ఆర్ ఇంట్రెస్ట్ టు మీట్ న్యూ పీపుల్. సో సోషలైజ్ అంటే మన విషయాలే కాకుండా సొసైటీకి సంబంధించినటువంటి విషయాల గురించి కూడా కొంత ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు. మన చుట్టూ ఉండేవాళ్ళు కూడా బాగుండాలి అనేటువంటి ఎగ్జైట్మెంట్ కనపరిచేవాళ్ళు. పార్టీయింగ్ ఎప్పుడు పార్టీలు కోరుకుంటూ ఉంటారు, అంటే సరదాగా జోవియల్గా ఉండేటువంటి వాళ్ళు. అట్లనే ఇంట్రెస్ట్ టు మీట్ న్యూ పీపుల్, కొత్త వాళ్ళని కలవటానికి ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు. సో ఇటువంటి వాళ్ళందరినీ కూడా మనం మన లిస్ట్లో నుంచి ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో అట్లా ఒక లిస్ట్ రాసుకోవడం అనేది ఫస్ట్ స్టెప్. ఆ లిస్ట్లో నుంచి ముందు ఎవరితోటి మనం వెళ్ళాలి, ఎవరికి ముందు ప్లాన్ చెప్పాలి, ఎవరికి ప్రోడక్ట్ ఇవ్వాలి అనేది చూస్ చేసుకొని మనం వెళ్ళొచ్చండి. సో బిగినింగ్లో మనకి గనక మనం కోరుకున్నటువంటి వర్క్ గనక జరిగింది, రిజల్ట్ వస్తుంది అని అంటే దాని ఎఫెక్ట్ ఏమవుతుంది అని అంటే ఆ తర్వాత మనం ఈజీగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగలుగుతాం. సో బిగినింగ్ అనేది బాగుండేటట్లుగా చూసుకోవాలి. ఈవెన్ మనం ఎక్కడికైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడైనా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా చాలామంది సిగ్నల్ చూస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు లేడీస్ ఎవరైనా ఉంటే మనకి ఎదురు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎందుకనంటే ఇంకొంతమంది ఏదైనా మంచి పని చేసేటప్పుడు భగవంతుని తలుచుకుంటూ చేస్తూ ఉంటారు. సో అట్లాగా మనం ఈ బిజినెస్లో కూడా మీరు కస్టమర్ని క్రియేట్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే టీంని తయారు చేసుకోవడం కావచ్చు. సో ఈ ప్రాసెస్లో బిగినింగ్లో కనుక సక్సెస్ అయ్యాము అని అంటే ఆ తర్వాత ఒకవేళ ఏదన్నా నెగిటివ్ వచ్చినా కానీ మనం పెద్ద పట్టించుకోము. ఎందుకంటే మనకు ఆల్రెడీ కొంతమంది కస్టమర్స్, కొంత టీము తయారై ఉంటారు కాబట్టి వెళ్ళిపోతూ ఉంటాం. సో అందుకని లిస్ట్ రాసుకోవడం ఇంపార్టెంటు. ఆ లిస్ట్లో ఇటువంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళని చూస్ చేసుకొని వాళ్ళతోటి వెళ్ళగలిగితే మనం సక్సెస్ని డెఫినెట్గా చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. సో చూజ్ యువర్ పెరల్స్ ఇన్ యువర్ లిస్ట్. మీ లిస్ట్లో ఉన్నటువంటి ఆ ముత్యాలని మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళతోటి ప్రయాణించడానికి ప్రయత్నం చేయండి. సో అట్లనే స్టమక్ పెయిన్, యూజ్ న్యూట్రాసిటికల్ మిక్స్, ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ అని చెప్పేసి ఈ పిక్చర్ చెప్తా ఉందండి. సో ఇండియాలో పర్టికులర్గా చూసుకుంటే మన సౌత్ ఇండియాలో అంటే మన ఏరియాలో ఫుడ్ లవర్స్ ఎక్కువ ఉంటారండి. బయట ఫుడ్ తినటానికి చాలామంది కూడా ఇష్టపడతా ఉంటారు. సో బయట ఫుడ్లో ఎటువంటి వాళ్ళు యూజ్ చేస్తున్నారు అనేది కనుక గమనిస్తే మోస్ట్ ఆఫ్ ది హోటల్స్ టేస్ట్గా ఉండటం కోసం ఆయిల్, పామ్ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటారు. సో అట్లా కొన్ని రకాల వాడకూడనివి కూడా వాళ్ళు వాడుతూ ఉంటారు. ఇప్పుడు లైక్ ఈ నూడిల్స్, మంచూరియా తయారు చేసే బండ్లు ఉంటాయి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్. మీరు బయట స్ట్రీట్లో ఉన్నటువంటి బండి కావచ్చు, లేదనుకుంటే హోటల్ కావచ్చు, ఎక్కడైనా ఫాస్ట్ ఫుడ్స్లో కొన్ని రకాల వాడకూడనటువంటివి కూడా వాడుతూ ఉంటారు. సో వీటన్నిటి ఎఫెక్ట్ ఏమవుతుంది అని అంటే స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది. తక్కువ ఏజ్లోనే దాని పనితనం అనేది తగ్గిపోతుంది. సో ఎవరు ఎక్కువ కాలం బతుకుతారు? ఇప్పుడు మా తాతగారు చూస్తే నియర్లీ 100 ఇయర్స్ ఆయన. ఇప్పటికీ కూడా ఆయన పనులు ఆయన చేసుకుంటా ఉన్నారు. రీసెంట్గా కొంచెం వంగిపోతున్నాడు, వీక్ అవుతున్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఎందుకు వాళ్ళు ఆ విధంగా అన్ని సంవత్సరాలు బతకగలిగారు అని అంటే అప్పట్లో వాళ్ళకి ఫుడ్ ఈ విధంగా కల్తీ లేదు. న్యాచురల్గా వాళ్ళే పండించుకునే వాళ్ళు, అక్కడ ఊర్లో దొరికినవి తినేవాళ్ళు. సో ఇప్పుడు ఏమైందని అంటే ప్యాకెట్ ఫుడ్స్ అయిపోయినాయి. ప్రతిదీ ప్యాకెట్ ఫుడ్స్. ఏది కావాలన్నా కానీ ప్యాకెట్. నూనె ప్యాకెట్, గోధుమ పిండి ప్యాకెట్, ఈవెన్ వెజిటబుల్స్ కూడా ప్యాక్ చేసి అమ్మేస్తా ఉన్నారు. సో ఇట్లా ప్రతిదీ కూడా ప్యాకింగ్ 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 వచ్చేసింది. ఈ ప్యాక్ చేయాలన్నప్పుడు దాంట్లో ఖచ్చితంగా కొన్ని రకాల కెమికల్స్ని, గ్యాసెస్ని యూజ్ చేస్తూ ఉన్నారు స్టాక్ ఉండటం కోసం. సో మీకు ప్యాక్డ్ ఫుడ్ ఏదైనా సరే
ఎక్కువ రోజులు స్టాక్ ఉంది అని అంటే అది అంత డేంజర్ అండి. దానివల్ల అంత చెడు జరుగుతుంది. మీరు అది సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది బిస్కెట్ ప్యాకెట్ కావచ్చు, లేకపోతే మీరు కొనేటువంటి ఏదైనా సరే అది ప్యాక్డ్ ఉంది. ఇప్పుడు లైక్ కేక్స్ కూడా ప్యాక్ చేసి అమ్మేస్తూ ఉన్నారు. సో దాని మీద కొన్నిటి మీద 1 వీక్ డేట్ ఉంటుంది, కొన్నిటి మీద 1 మంత్ డేట్ ఉంటుంది. ఇప్పుడు బయట మార్కెట్లో దొరికేటువంటి కేక్స్, ఫ్యాన్సీ షాపులలో బిస్కెట్ ప్యాకెట్స్తో పాటు కేక్స్ కూడా దొరుకుతుంటాయి. ఈవెన్ మనకి ట్రైన్స్లో కూడా అమ్ముతూ ఉంటారు. దాని మీద చూస్తే 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. అదే మీరు ఇంట్లో కేక్ చేసుకొని చూడండి, అది ఎన్ని రోజులు ఉంటుందో. ఈ రోజు మహా అయితే రేపు ఉంటుంది. మూడో రోజుకు చూడండి ఎట్లుంటుంది, అది పాడైపోయి ఉంటుంది. సో ఎందుకంటే మీరు ప్యాక్ చేయలేదు. ప్యాక్ చేసే వాళ్ళు ఏం చేస్తారనంటే అది ఆ విధంగా ప్యాకింగ్ పాడైపోకుండా ఉండటం కోసం దాంట్లో కెమికల్స్ని యూజ్ చేస్తారు. సో ఇటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మనం చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటాం ఆతృతతోటి. సో బయట ఫుడ్స్ ఎక్కువ మంది ఇష్టపడతా ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈజ్. ఇప్పుడు ఫెస్టివల్ టైంలో వీలైతే ఇంట్లో మీరు చెయ్యగలిగింది చేసుకొని తినటానికి ప్రయత్నం చేయండి. అంతేగాని కొనుక్కొచ్చుకొని తినటానికి వీలైనంత వరకు అవాయిడ్ చేయండి అండి. సో ఈ మధ్య కాలంలో చూస్తే ఇటువంటి ప్యాకెట్ ఫుడ్స్ అన్నీ కూడా ఆ, మా బాబుకి కానీ మేము కానీ చాలా వరకు అవాయిడ్ చేస్తా ఉన్నాం. సో దాని ఎఫెక్ట్ ఏమవుతుందంటే హెల్దీగా ఉంటున్నాం. ఈవెన్ న్యూట్రాసిటికల్ మిక్స్ వాడక నేను ఆల్మోస్ట్ 4 మంత్స్ అయిపోయింది. సో నేను కూడా టెస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నాం. సో అయితే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మనం కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళందరూ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇటువంటి ఫుడ్ ఐటమ్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ తోటి, అరుగుదల ప్రాబ్లం తోటి సఫర్ అవుతా ఉన్నారు. సో మనకు వచ్చేటువంటి మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్, 90% ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం తీసుకునేటువంటి ఫుడ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది లైఫ్ స్టైల్. సో నిన్న కూడా నాకు ఒక అతను కాల్ చేశారు. ఆయన మార్కెటింగ్లో ఉన్నారు, మెడికల్కి సంబంధించి, ఫార్మాలో. సో నేను వారంలో కనీసం 14 సార్లు బయట ఫుడ్ తింటాను సార్ అన్నాడు. అంటే ప్రతిరోజు కూడా ఆయన వర్క్ చేస్తారు. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే ఆయన ఇంట్లో చేయటం జరుగుతుంది. లంచ్ బయటే ఉంటుంది, డిన్నరు బయటే ఉంటుంది. సో ఆయన నిన్న కొన్ని రిపోర్ట్స్ తీసి పంపించారు నాకు. దానికి కావాల్సినటువంటి ప్రోడక్ట్లు సజెస్ట్ చేశా. దాంట్లో మేజర్గా న్యూట్రాసిటికల్ మిక్స్, బ్లాక్ కాఫీని నేను ఆయనకి సజెస్ట్ చేయడం జరిగింది. కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ ఉంది, దానికి omega 3 చెప్పున్నా. అట్లనే ఆ, చాలా మంపుగా ఉంటుంది సార్ అది ఇది అని చెప్పేసి చెప్తే మన శిలాజిత్ కూడా రికమెండ్ చేస్తున్నాం. సో మన న్యూట్రాసిటికల్ మిక్స్ అనేది రియల్గా మనకి ఉంది అని అంటే వీఆర్ బ్లెస్డ్ అండి. సో ఇప్పటి వరకు స్టమక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని ఇది క్లియర్ చేస్తుంది. ఎందుకంటే ఇది ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ రెండింటి కాంబినేషన్లో ఉంది కాబట్టి ఆల్రెడీ లోపల పేరుకుపోయి ఏదైతే స్టమక్ వచ్చిందో, మీకు పొట్ట కనపడతా ఉందో, దానంతా కూడా లోపల క్లియర్ చేసి నార్మలైజ్ చేయడానికి ఈ కాంబినేషన్ అనేది ఎంతగానో హెల్ప్ అవుతా ఉంది. అలానే ఇప్పుడు మళ్ళీ ప్రతిరోజు ఏదైతే మనం తింటూ ఉన్నామో ఇదంతా కూడా మ్యాక్సిమం డైజెస్ట్ అయ్యి ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి మనం హెల్దీగా ఉండటానికి ఇది హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో చాలామంది అనుకుంటారు మేము క్వాలిటీ ఫుడ్ తింటున్నాము అని చెప్పేసి. ఎస్, ఇప్పుడు ఒక 5 స్టార్ హోటల్కి వెళ్తే ఒక్క పూట భోజనం మినిమం 2,000 ఉంటుందండి. మీరు కావాలనుకుంటే వెళ్ళి చూడండి. మీకు కావాలనుకుంటే మన వేముల వెంకటేశ్వర్లు గారు చాలా మీటింగ్స్కి వెళ్తూ ఉంటారు, సార్తో మాట్లాడొచ్చు. సో అక్కడ 2,000 రూపాయలు ఉంటుంది లంచ్, కానీ మీకు డిన్నర్ అయితే ఇంకా కాస్ట్ ఉంటుంది. సో 2,000 రూపీస్, 2,000 పెట్టి అన్ని ఐటమ్స్, అంత క్వాలిటీ ఫుడ్ మనం తిన్నాం. ఓకే, వెల్ అండ్ గుడ్, సూపర్. బట్ దాన్ని అరాయించుకునేటువంటి శక్తి లేనప్పుడు ఎంత ఖర్చు పెట్టి ఎంత క్వాలిటీ ఫుడ్ తిన్నా కానీ అది అరగకుండా వేస్ట్గా పోతే ఉపయోగం ఏముంది? సో అది మనకి తిన్నది అరగాలి, వంట పట్టాలి. వంట పట్టినప్పుడు ఏమవుతుంది? ఆర్గాన్స్ అన్నిటికీ కూడా కావాల్సినటువంటి పోషకాలు అందుతాయి. మనం ఆరోగ్యంగా ఉండటానికి అది హెల్ప్ చేస్తుంది. సో అరుగుదలే సరిగా లేనప్పుడు ఏమవుతుంది? అట్లానే ఇవాళ బాగలేదు, నెల తర్వాత అరుగుదల బాగలేదు, మీరు దాన్ని సరి చేసుకోవట్లేదు, 2 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది, ఏమవుతుందండి? ఆర్గాన్స్ దాని పనితనం అనేది తగ్గిపోతుంది. అందుకే ఏజ్ పెరిగే కొద్దీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో దీనికి బేస్ రీజన్ ఏంటి అని అంటే డైజెషన్ సరిగా లేకపోవటం.
సో మీరు కళ్ళు మూసుకొని ఏజ్డ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారు 40+ కనుక ఉన్నారు, వాళ్ళకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చింది సఫర్ అంటే 40 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరికీ కూడా న్యూట్రాసిటికల్ మిక్స్ అనేది కాంబినేషన్గా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ వన్ టైం ఒక బాక్స్ వాడమనండి 60 డేస్. మోర్ దెన్ 50% ప్రాబ్లమ్ని వాళ్ళు సాల్వ్ చేసుకొని దాని నుంచి బయటపడటానికి న్యూట్రాసిటికల్ మిక్స్ కాంబినేషన్ చాలా హెల్ప్ చేస్తుంది. సో అట్లా ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రోడక్టు అవసరం ఉందండి. సో అద్భుతమైనటువంటి ప్రోడక్టు, దీన్ని యూస్ చేయండి. అట్లనే కలియుగ సంజీవని. సో సంజీవన్ లాంటి ప్రోడక్ట్ మన దగ్గర ఉందనంటే మనం ఎంత అదృష్టవంతులం. సో క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు, వచ్చిన దాని నుంచి కోలుకోవటానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంది. నాట్ ఓన్లీ క్యాన్సర్ అండి, వాట్ ఎవర్ ద ప్రాబ్లం, ఇమ్యూనిటీకి రిలేటెడ్గా, సెల్స్కి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తున్నాయనంటే ఎంఓఎంని మనం రికమెండ్ చేయొచ్చు, దాన్ని యూజ్ చేయొచ్చు. సో దాని నుంచి రాకుండా ఉండాలన్నా యూజ్ చేయొచ్చు. ఇది మన లైఫ్ స్పాన్ పెంచుతుంది. ఎలా పెరుగుతుంది లైఫ్ స్పాన్ అని అంటే, ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ సెల్ జనరేషన్ అనేది బాడీలో తగ్గిపోతూ ఉంటుంది. సెల్స్ చనిపోయే వాటి సంఖ్య పెరుగుతూ ఉంటుంది. సో ఎంఓఎం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొత్త సెల్స్ ఎక్కువ జనరేట్ అవుతాయి. ఆల్రెడీ ఉన్నటువంటి సెల్స్ని కొన్ని రోజులు అది హెల్దీగా ప్రొటెక్ట్ చేసి లైఫ్ ఎక్స్టెండ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మీరు కంటిన్యూగా ఒక 4 బాక్సులు ఎంఓఎం యూజ్ చేసి చూడండి. నార్మల్గా ఉన్నటువంటి పర్సన్, మీరు 4 మంత్స్ బ్యాక్ మీ స్కిన్ ఎలా ఉంది, 4 మంత్స్ తర్వాత ఎలా ఉంది, మీకు పెద్ద డిఫరెన్స్ బయట తెలియకపోవచ్చు ప్రాబ్లం లేకపోతే, బట్ స్కిన్ కలర్లో చూడండి ఎంత చేంజ్ వస్తుందో. స్కిన్ టోనే మారిపోతుందండి కంప్లీట్గా. సో అది సెల్స్ మీద ఆ విధంగా వర్క్ చేస్తుంది కాబట్టి మన ఏజ్ ఎక్స్టెండ్ అవ్వటానికి అది హెల్ప్ చేస్తూ ఉంది. ఎవరైతే హెల్దీగా ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటున్నారో, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో, పర్టికులర్గా ఇప్పుడు ఒక న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతూ ఉంది, హెచ్ఎంపివి వైరస్ వస్తుంది అని చెప్పేసి. సో అటువంటి దాని నుంచి మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవడం కోసం, మీ ఫ్యామిలీని సెక్యూర్డ్గా చూసుకోవడం కోసం ముందు జాగ్రత్తగా ఎంఓఎం కొనుక్కొని వాడుకోవచ్చు. ఇది కలియుగ సంజీవని అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇది మనం యూజ్ చేస్తున్నామనంటే మన దరిదాపులకు కూడా ఏ ప్రాబ్లమ్స్ కూడా రావు. ఎందుకంటే మనం సంజీవని యూజ్ చేసాం. ఇప్పుడు సినిమాల్లో చూస్తూ ఉంటారు, ఓల్డ్ మూవీస్లో ఎవరైతే సంజీవని తీసుకున్నారో వాళ్ళకి చావు లేదని చెప్పేసి చెప్తా ఉంటారు. ఆ విధంగా ఇది మన లైఫ్ని ఎక్స్టెండ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకనే ఈ యుగంలో, కలియుగంలో సంజీవని లాంటి ప్రోడక్ట్ అని చెప్పేసి దీని గురించి చెప్తా ఉన్నాం. సో ఇది నార్మల్ పర్సన్స్ ఎవరు వాడినా కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. ఎందుకంటే ఇది కంప్లీట్గా బొటానికల్ మిక్స్ లిక్విడ్, ప్లాంట్ బేస్డ్గా ఇంగ్రీడియంట్స్ని తీసుకొని తయారు చేసి ఇచ్చినటువంటి కంప్లీట్గా హెల్దీ ఫుడ్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో దీన్ని ఎవరైనా యూస్ చేయొచ్చు. అవసరం ఉన్నవాళ్ళు, ట్రీట్మెంట్ పరంగా ఉన్నవాళ్ళు డోసేజ్ ఎక్కువ కూడా యూస్ చేయొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. నార్మల్ డోసేజ్ వచ్చేసి పర్ డే 2 సాచెట్స్. మీరు ఇవాళ హెల్దీగా ఉన్నారు, ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలనుకుంటే రోజుకు ఒక ప్యాకెట్ అయినా కంటిన్యూగా లైఫ్ లాంగ్ కూడా మీరు దీన్ని యూస్ చేయొచ్చు. మీరు కొనగలిగి యూస్ చేయగలిగితే ఎటువంటి అబ్జెక్షన్ కూడా లేదు. సో దీని గురించి సపరేట్ వీడియోస్ కూడా మనం రికార్డ్ చేసి మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం, చూసుకోవచ్చు. అయితే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి చెప్తా ఉంటారండి. అంటే హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యంగా మనం ఉన్నామనంటే మన దగ్గర సంపద ఉన్నట్టే అని చెప్పేసి. సో ఇవాళ పర్టికులర్గా మన దగ్గరకు వచ్చే వాళ్ళలో చాలా మందిని గమనిస్తున్నాం, వాళ్ళకు వచ్చినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్కి వాళ్ళు ఆస్తులను కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. వన్స్ హెల్త్ ప్రాబ్లం కనుక వచ్చింది అని అంటే ఆ ఫ్యామిలీకి ఇంకా ఏమీ పట్టదండి. వాళ్ళ బిజినెస్ ఏమైనా చూసుకోరు, వాళ్ళ జాబ్ ఏమైనా చూసుకోరు, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా వాటన్నిటి గురించి కూడా, వేటి గురించి కూడా ఆలోచించరు. ఓన్లీ ఆరోగ్యం గురించి. మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళందరినీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో హెల్త్ ఈజ్ వెల్త్. మనం ఆరోగ్యంగా ఉన్నాము అని అంటే మనం సంపదతోటి ఉన్నట్టే. అదే మహాభాగ్యం. మీరు ఆరోగ్యంగా ఉన్నారా? మీకు మీరుగా క్వశ్చన్ చేసుకోండి. మీరు, మీ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉన్నారా? మీ పిల్లలు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో దానికి అంటే డౌట్ ఉంది అని అంటే నో అదర్ థాట్ అండి.
కళ్ళు మూసుకొని మన దగ్గర ఉన్నటువంటి హెల్త్ సప్లిమెంట్స్ అన్నీ కూడా మీరు వాడుకోవచ్చు. మీ క్యాపబిలిటీ. మీరు ఓన్లీ స్పిరులోనే వాడగలరా? కొనుక్కోండి, ఎంటైర్ ఫ్యామిలీ యూస్ చేయండి. దాంతోపాటు ఒమేగా 3 కూడా కొనుక్కొని వాడగలరా? కొనుక్కోండి, యూస్ చేయండి. నూనె కొని వాడగలరా? కొనుక్కోండి, యూస్ చేయండి. ఎంఓఎం కొని వాడగలరా? కొనుక్కోండి, యూస్ చేయండి. న్యూట్రాసిటికల్ మిక్స్, మిల్క్ తిజెల్, ప్రో పొమోగ్రనేట్ జెల్లీ, బ్లాక్ కాఫీ, షిలాజిత్, మన దగ్గర ఉన్నటువంటి సప్లిమెంట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా యూజ్ చేయొచ్చు. మనం కొనగలిగేటువంటి క్యాపబిలిటీ ఉంది, వాడగలం అనుకుంటే కళ్ళు మూసుకొని అందరూ కూడా మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా యూజ్ చేయొచ్చు. ఎంటైర్ ఫ్యామిలీ యూజ్ చేయొచ్చు. సో అవన్నీ యూజ్ చేసాము అని అంటే ఇప్పుడు వైరస్ గురించి చెప్తా ఉన్నారు. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా నేను ఏ రోజు కూడా భయపడలేదండి. నాకు కూడా ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లో ఏమో మా బాస్కి కోవిడ్ వస్తే ఆయన నేను ఒకే కార్లో కొన్ని రోజులు ట్రావెల్ చేశాను. దానివల్ల నాకు వచ్చింది. బట్ ఎటువంటి ప్రికాషన్స్ కూడా మళ్ళీ ఎక్కడ సఫర్ అయింది లేదు, ఇబ్బంది పడేది లేదు. మా ఇంట్లోనే నేను ఉన్నా. అంటే వచ్చింది తెలియకుండా కూడా వెళ్ళిపోతుంది. అంత హెల్దీగా ఉన్నామని చెప్పడానికి మన సప్లిమెంట్స్ మనకి ఉపయోగపడతా ఉన్నాయి. ఆ టైంలో కూడా నేను అదర్ బ్రాండ్ సప్లిమెంట్స్ అనేది యూజ్ చేయడం జరుగుతూ ఉంది. సో మన హెల్త్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్నిటినీ కూడా మేము అట్లీస్ట్ ఆల్టర్నేటివ్గా అయినా సరే యూజ్ చేస్తూ ఉన్నాం. సో అందుకే నేను చాలాసార్లు కూడా చెప్తా, నా దగ్గర ఇన్స్టెంట్గా మనీ లేకపోయి ఉండొచ్చు, బట్ చాలా హెల్తీగా ఉన్నాం. ఎంటైర్ మా ఫ్యామిలీ మొత్తం 4 మెంబర్స్, ఈవెన్ పుట్టిన పాపతో సహా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 6th మంత్ వస్తూ ఉంది. ఈ రోజుకి 5 మంత్స్ కంప్లీట్ అయింది. రేపటి నుంచి 6th మంత్ మా పాపకి. సో ఇంతవరకు వ్యాక్సిన్స్ తప్పించి నేను ఏమీ కూడా ఆమెకి ఏ రోజు కూడా సఫర్ అయింది లేదండి. వ్యాక్సిన్స్ వేయించడానికి మాత్రమే బయటికి తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది. సో అట్లా ఆరోగ్యంగా మనం ఉన్నాము, మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉందంటే దాన్ని మించిన సంపద లేదండి. సో అది చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో డబ్బు గురించే పరిగెడతా ఉంటారు. సో చివరికి ఏమవుతుందంటే హెల్త్ లేకుండా ఇదైపోతూ ఉన్నారు. పర్టికులర్గా ఈ మధ్య కాలంలో నేను కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ని ఇటువంటి వాళ్ళని కలవటం జరిగింది. అటువంటి కేసెస్ కూడా ఎక్కువ వస్తూ ఉన్నాయి. సో ఎందుకంటే మా మిస్సెస్ హాస్పిటల్కి వెళ్ళటము, ఈ రెగ్యులర్ చెకప్ కోసం బేబీ వ్యాక్సిన్స్కి వెళ్ళటం, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చూస్తూ ఉన్నా. సో నిన్న మొన్న కూడా డాక్టర్ కూడా కాల్ చేసింది, ఎవరికి ఐరన్ పడట్లేదు అని చెప్పేసి. మన పొమోగ్రానైట్ ట్రీట్మెంట్ చేసుకున్నాం. సో ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పటి నుంచే ఐరన్కి సంబంధించి, ప్రోటీన్కి సంబంధించి, కాల్షియంకి సంబంధించి, ఫ్యాటీ యాసిడ్స్కి సంబంధించి ప్రొడక్ట్స్ యూజ్ చేయడం అనేది చాలా మంచిదండి. సో దానికి రిలేటెడ్గా మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ స్పిరులోనా, ఒమేగా 3, పొమోగ్రానైట్ జెల్లీ, నూనె, ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి వాళ్ళకి. సో ఆ బేబీ ఫార్మేషన్కి కావచ్చు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు గ్రోత్కి కావచ్చు. సో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఐరన్ కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దానికి కావచ్చు. ఆ, ఏదైతే ఉమ్మ నీరు ఇదంతా మెయింటైన్ చేయడానికి ఒమేగా 3 చాలా హెల్ప్ చేస్తుంది. తెలియదు చాలామందికి. సో దాన్ని రికమెండ్ చేయరు. అందుకే దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఇటువంటివి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పటి నుంచి ప్రెగ్నెన్సీ ఉన్న ఆ 9 మంత్స్ లేదా 10 మంత్స్, ఆ తర్వాత ఫీడింగ్ కోసం కూడా హెల్ప్ చేస్తాయండి. సో అట్లా మన సప్లిమెంట్స్ని వాళ్ళకి ఇవ్వగలిగారు అని అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈవెన్ ఫ్రీ డెలివరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది ఇంకా వాళ్ళ కేసు మీద డిపెండ్ అయి ఉంటుంది, డాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ గ్రోత్ పరంగా, తర్వాత ఫీడింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావండి. ఈ మధ్య కాలంలో చూస్తే చాలామంది ఆ, అంటే నెలలు నిండకుండానే డెలివరీ అయిపోతూ ఉంది. 7 నెలలు డెలివరీ అవ్వటం, 8 నెలలోనే డెలివరీ అవ్వటం, తర్వాత బేబీ గ్రోత్ సరిగా పెరగపోవటం, వెయిట్ ఉండట్లేదు. 10 మంత్స్ వెయిట్ చేసినా కానీ 2 కేజీల పిల్లలు పుడుతున్నారు. సో దానివల్ల ఏమవుతుందనంటే రేపు వాళ్ళు పెరిగే కొంది కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో వాళ్ళు హెల్తీగా వెయిట్గా పుట్టాలి అని అంటే మినిమం 3.5 ఉండాలి. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. ఆ విధంగా ఉన్నారని అంటే వాళ్ళు హెల్తీగా పుడుతున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సో అట్లా మన ప్రోడక్ట్ని అటువంటి వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు. లక్షలు ఖర్చు పెడుతున్నారండి.
సో ముందుగా డెలివరీ అయితే ఒక్కరోజు ఆ బేబీని బాక్స్లో ఉంచితే పర్ డే 25,000 నార్మల్ హాస్పిటల్లో. సో అంటే నెలకి ఎంత ఖర్చు అవుతుందండి? సో 4 రోజులకు 1,00,000 అయిపోతున్నాయి. 20 రోజులు ఉన్నారంటే 5 లక్షలు అయిపోతాయి. సో ఒక నెల రోజులు ఉన్నారంటే దాదాపు 7-8 లక్షలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఒక నెల ముందు పుట్టారనంటే కథం 10 లక్షలు అయిపోయినాయి. సో అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. సో అటువంటి వాళ్ళు మనం చెప్పినా వినరు, వాళ్ళు అనుభవిస్తారు. అనుభవించిన తర్వాత అప్పుడు అరే ఆ, వాసన చెప్పాడే అని చెప్పేసి అట్లా ఆలోచిస్తూ ఉంటారు. సో ఇది ఫ్యాక్ట్ అండి, జరుగుతున్నాయి. మీరు కావాలనుకుంటే ఒక ఫేమస్ గైనకాలజిస్ట్ హాస్పిటల్కి వెళ్ళేసి చూడండి ఎటువంటి కాంప్లికేషన్స్ తోటి అక్కడ పేషెంట్స్ వస్తూ ఉన్నారనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో అటువంటి ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నాయి. బట్ తెలియచేయడం అనేది మన బాధ్యత, అదే మన బిజినెస్. వాళ్ళు అగ్రి అయితే బిజినెస్ జరుగుతుంది, లేదా మన సర్వీస్ మన దగ్గర ఉన్నది మనం చెప్తా ఉన్నాం, హెల్దీగా ఉండమని చెప్పేసి చెప్తా ఉన్నాం. అట్లనే మన ఇంట్లో ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు. ఏజ్డ్ పర్సన్స్ అంటే ఈ 70 80 కాదండి. అన్ని సంవత్సరాల దాకా ఇప్పుడు ఎవరు కూడా బతకట్లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి లైఫ్ స్టైల్ తగ్గిపోయింది. 65 70 మ్యాక్సిమం. 70 దాకా బతికారంటే బ్రహ్మాండంగా బతికారని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు అనుకుంటున్నారు. మన ఫీలింగ్ కాదు, వాళ్ళకు వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు కొరియా లాంటి కంట్రీలలో చూస్తే 110 120 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం మినిమం 100 ఇయర్స్ బతకడానికి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది. ఎప్పుడు? మన లైఫ్ స్టైల్ హెల్దీగా ఉన్నప్పుడు, ఇటువంటి సప్లిమెంట్స్ని మనం రెగ్యులర్గా యూజ్ చేస్తున్నప్పుడు. సో అట్లా ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఏజ్డ్ మీన్స్ 40+ ఉన్న వాళ్ళందరూ కూడా డెఫినెట్గా సప్లిమెంట్స్ని మన లైఫ్కి యాడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. మినిమం ఫౌండేషన్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫౌండేషన్కి మనకి ఏం కావాలి? ప్రోటీను, ఆల్ విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్యాటు, ఫైబర్. సో ఇవి ఉన్నాయి ఫౌండేషన్ సప్లిమెంట్స్ అంటారు. సో అవి మనకు ప్రోటీను, మల్టీవిటమిన్స్ రావాలి, యాంటీ ఆక్సిడెంట్స్ రావాలంటే మన స్పిరులినా యూస్ చేసుకోవచ్చు, అట్లనే నూనె యూస్ చేసుకోవచ్చు. ఫ్యాటీ యాసిడ్స్ రావాలనంటే మన ఒమేగా 3 యూస్ చేసుకోవచ్చు. ఫైబర్ కావాలి అనుకుంటే న్యూట్రాసిటికల్ మిక్స్ యూస్ చేయొచ్చు. సో ఇవి మ్యాండేటరీగా 40+ ఉన్న వాళ్ళందరూ కూడా యూస్ చేయాల్సినటువంటి ప్రొడక్ట్స్ అండి. అయితే బేస్ ఏంటి అని అంటే డబ్బు లేకపోవటం. సో దాన్ని సంపాదించుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. నా దగ్గర కూడా బిగినింగ్లో అన్ని ప్రోడక్ట్లు వాడటానికి డబ్బులు లేవు. బట్ ఎప్పుడైతే రిటైల్ ప్రాఫిట్ రావడం అనేది జరిగిందో, ఆ వచ్చినటువంటి రిటైల్ ప్రాఫిట్ తోటి ఒక్కొక్క ప్రోడక్ట్ వాడుకున్నాం. ఇవాళ అన్ని ప్రొడక్ట్స్ కూడా వాడగలిగేటువంటి స్థాయికి వచ్చాం. దాని ప్రతిఫలం ఏంటి అని అంటే నేను నా ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉన్నాం, ఫస్ట్ థింగ్. సో అట్లా మీరు 40+ కనుక అయితే కళ్ళు మూసుకొని సప్లిమెంట్స్ని యూజ్ చేయటానికి ఈరోజే స్టార్ట్ చేయండి. మీరు హ్యాపీగా హెల్దీగా ఉంటే ఆటోమేటిక్గా మీ ఫ్యామిలీ కూడా హ్యాపీగా హెల్దీగా వెల్దీగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. అదే మీరు వర్క్ చేసే వాళ్ళు మీరు సరిగా లేరు, మీరు అనారోగ్యంగా ఫీల్ అవుతున్నారు, మీ జాబ్ మీరు చేయలేకపోతున్నారు, మీ బిజినెస్ మీరు చేయలేకపోతున్నారు అని అంటే మీరు సంపాదించిందంతా ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టాలి. దాని ఎఫెక్ట్ రేపు ఫ్యామిలీ, పిల్లల్ని సరిగా చదివించుకోలేరు. అట్లనే రేపు రిటైర్మెంట్ వాళ్ళ పిల్లలు పెరిగిన తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలన్నా, పెద్ద చదువులు చదివించాలన్నా చాలా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇవాళ మీరు ఆరోగ్యంగా ఉన్నారనుకుంటే ఎక్స్ట్రా పని చేసుకోవచ్చు. అటామీ లాంటి బిజినెస్ని చేసుకొని కూడా మనం లక్షలు కోట్లు సంపాదించడానికి అవకాశం ఉంది. ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేయగలం. సో ఆరోగ్యమే అనేది సరిగా లేకపోతే సంపాదించలేము, సంపాదించింది కూడా పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా, నేనైతే వింటున్నా చాలా కేసెస్, వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చిందంట, 50 లక్షలు అయిపోయినాయంట, 70 లక్షలు అయిపోయినాయంట, కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తూ ఉన్నారండి. ఎందుకంటే అంత ఖర్చు పెట్టినా కానీ అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతిఫలం దక్కట్లేదు. ఆ కారణంగా మన దాకా రావడం అనేది జరుగుతూ ఉంది. మన ఎంఓఎం గురించి తెలుసుకొని ఎంఓఎంని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఫ్రెండ్స్, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవటానికి ప్రయత్నం చేయండి. సో అంటే ప్రొడక్ట్ని యూజ్ చేయమని చెప్తున్నాం అంతే.
థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో దానికి ఇప్పుడు మనకి ఎమోయిమ్ అనేది ఒక వరం లాగా ఉందని చెప్పేసి చెప్పొచ్చండి. సో ఈ రిపబ్లిక్ డేకి ఫ్రీడమ్ మంత్ సేల్గా కూడా మన ముందు ఉంది. సో ఆల్మోస్ట్ మార్చ్ ఎండ్ వరకు కూడా ఈ ఆఫర్ అనేది ఉంది. సో దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ముందు అసలు ఫస్ట్ ఒక బాక్స్ కొనుక్కొని టేస్ట్ చేసి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎంటైర్ ఫ్యామిలీ ఒక బాక్స్ కొనండి, టేస్ట్ చేయండి, ఎట్లా ఉంది చూడండి. ఫ్యామిలీలో ఒక నలుగురు ఉన్నారంటే ఆల్మోస్ట్ ఒక వారం రోజులు వస్తుంది, డైలీ 2 టైమ్స్ మీరు తీసుకున్నా కానీ. సో ఆ వారం రోజుల్లో ఏదైనా మీరు ఏదైనా అబ్జర్వ్ చేయగలిగేమో ట్రై చేయండి. మీకు నచ్చితే కొనగలిగితే కంటిన్యూగా వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే సపరేట్గా మన ఛానల్లో ఉందండి. వీడియోస్, లాట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి ఏమో ఇంటికి సంబంధించి. మీకు అదర్ లాంగ్వేజ్లో కావాలన్నా కానీ యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.